ఎప్పటినుంచినో వివాదాలనేటటువంటిది అది జగన్మోహన్ రెడ్డి పెడితేనో, చంద్రబాబు నాయుడు పెడితేనో, ఎన్టీ రామారావు పెడితేనో, రాజశేఖర రెడ్డి పెడితేనో రావు. ఒక ఊర్లో ఆహ్, అడంగళ్ళు ఉంటాయి. అడంగల్లో ఒక లెక్క ఉంటది. లోకల్ సర్వేలు ఒక రకంగా ఉంటాయి. ఎందుకు అట్లా జరిగినాయంటే, ఒకప్పుడు గొలుసుతో కొలిచేవాళ్ళు. ఒకప్పుడు తాడుతో కొలిచేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాడు గట్టిగా పట్టుకుని ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కొలిసి ఒక తాడు లేకపోతే 1 మీటర్ తాడు, 2 మీటర్ల తాడు ఇట్లా కొలతలు కొలిచేవాళ్ళు. గొలుసులతో కొలిచేవాళ్ళు. అవి మనకు కావాలని కూడా కొంచెం లూజ్ చేస్తే ఎక్కువ భూమొస్తది. ఇట్లాగుండేయి. అట్లాగా పిచ్చ పిచ్చ కొలతలు నడిచినాయి. బ్రిటిషోడి హయాంలో జరిగిన దరిద్రం అదే. ఇప్పుడు ఆ సిస్టమ్‌ని దానివల్ల ఎదురయ్యే వివాదాల కారణంగానే ఇదిగో నా భూమిని వాడు గలుపుకున్నాడు, నా భూమిని వీడు గలుపుకున్నాడు అంటూ కేసులొచ్చాయి. ఇయన్నీ అయ్యే. తన్నుకునేది, చంపుకునేది అన్నీ అయ్యే. దానికి శాశ్వత పరిష్కారం కోసం తీసుకొచ్చినటువంటి రీసర్వే. ఎవడి భూమి ఎంతుందో కాగితంలో రాసినంత చూపించేయడం అక్కడ. దాంట్లో ఉన్న లిటిగేషన్స్ పరిష్కరించడం. లిటిగేషన్స్‌ను మాత్రం ఫోకస్ చేసి పరిష్కారానికి అన్నటువంటి అసలు అంశాన్ని మాత్రం పక్కదోవ పట్టించి వార్తలు రాసి దుష్ప్రచారం చేసి ప్రభుత్వాన్ని గద్దెదించడంలో సక్సెస్ అయింది అప్పుడు తెలుగుదేశం కూటమి. ఇప్పుడు అదే సమస్యలొస్తుంటే అది అధికారులు తప్పిదం అధికారులకి చేత కావట్లేదా అని రాసుకొస్తోంది. సరే ఇదంతా క్రెడిట్ చోరీ ఈ చర్చ అంతా పక్కన పెడితే నేను రెవెన్యూ శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టింగ్ ఇవ్వకముందు అంటే ఇది రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 2022 మార్చి 31న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మొన్ననే నేను వినిపించాను అది. ఇవ్వకముందు చేరకముందే తూర్పుగోదావరి జిల్లాలోని పాలగుమ్మి గ్రామానికి వెళ్ళి రీసర్వే ఎలా జరుగుతుందో చూశాను. 3 గంటలు అక్కడే ఉండి పరిశీలించాక అక్కడి నుండే సిద్ధార్థయ్యకి ఫోన్ చేసి బాగా చేస్తున్నారని చెప్పా. 1 సెంటు అటు ఇటు అవుతుందేమోనన్న భయంతో పాటు అనుమానాలు ఉండేవి. కానీ అట్లాంటిది ఏం జరగలేదు. దీనివల్ల చాలా మేలు జరుగుతుందని సిద్ధార్థకి చెప్పాను. రెవెన్యూ శాఖలో జాయిన్ అయ్యాక గుంటూరు జిల్లాలో 2-3 గ్రామాలకు వెళ్ళి రైతులతో రీసర్వే గురించి మాట్లాడాను. చాలా బాగుందని చెప్పారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అప్పట్లో 2022లో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. గతంలో పలుమార్లు స్పష్టం చేశారన్నట్టుంది. రీసర్వే బాగా జరిగిందని చంద్రబాబు అంగీకరించినట్టే, కానీ ఇప్పుడు అప్పట్లో దుష్ప్రచారం చేశారన్నది సాక్షి రాసుకొచ్చినటువంటి వార్త.